హలో మై డియర్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు క్వాలిటీ ఈట్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అండి. ఈరోజు మనం ఉలవలతో సాంబార్ పెట్టుకుందాం. ఇది చాలా హెల్దీ రెసిపీ. సాంబార్ కోసం 1 కప్పు ఉలవలు తీసుకుని 2-3 సార్లు బాగా కడిగి పెట్టుకుందాం. ఇలా కడుక్కోవడం వల్ల చచ్చు పుచ్చు అంతా పోతాయి. ఇప్పుడు 3-4 కప్పుల నీళ్లు పోసుకొని రాత్రంతా నానబెట్టుకుందాం. ఓవర్ నైట్ సోక్ చేసుకున్న ఉలవలు మళ్ళీ 1-2 సార్లు కడిగి కుక్కర్లో పెట్టి 4 కప్పుల నీళ్లు పోసుకుని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు వేరే గిన్నెలో 40 గ్రాముల చింతపండు తీసుకుని ఒకసారి నీళ్లు పోసి కడిగి మళ్ళీ నీళ్లు పోసుకుని 20-30 నిమిషాలు నానబెట్టుకుందాం. ఉలవలు బాగా ఉడికి కుక్కర్లో నుండి తీసి నీళ్లు సపరేట్ చేసి ఒకసారి మిక్సర్ జార్లో వేసుకొని పేస్ట్లా చేసుకుందాం. ఉలవలు ఉడికినప్పుడు వచ్చిన నీళ్లు కూడా సాంబార్లో యూజ్ చేసుకుందాం. ఈ నానబెట్టుకున్న చింతపండు రసం తీసి పక్కన పెట్టుకుందాం. ఒక మందపాటి గిన్నె ఆర్ బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి కొద్దిగా వేగిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు, 1 కప్పు ఉల్లిపాయలు వేసి వేయించుకుందాం. 2 నిమిషాల తర్వాత టమాటో కూడా వేసి వేగనిద్దాం. దీనిలో 1/2 కప్పు వంకాయలు, 1/2 కప్పు ములక్కాయలు, 1/2 కప్పు క్యారెట్, 1/2 కప్పు బెండకాయ ముక్కలు, 1/2 కప్పు గుమ్మడికాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి 2 నిమిషాలు మగ్గనిద్దాం. దీనిలో 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసి కలుపుకొని ఈ ఉలవ నీళ్లు కూడా వేసి కూరగాయలను బాగా ఉడకనిద్దాం. వెజిటేబుల్స్ అన్ని బాగా ఉడికిన తరువాత ఉడికించి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉలవల పేస్ట్ కూడా వేసుకొని తీసి పెట్టుకున్న చింతపండు రసం మరియు తగినన్ని నీళ్లు కూడా పోసుకొని బాగా మరగనిద్దాం. సాంబార్ తలతలా మరుగుతున్నప్పుడు 1/2 టేబుల్ స్పూన్ బెల్లం కూడా వేసుకొని కలుపుకుందాం. సాంబార్ బాగా మరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి, కొద్దిగా కొత్తిమీర కూడా వేసి సాంబార్ బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ సాంబార్ చాలా రుచితో పాటు చాలా ఆరోగ్యవంతమైనది కూడా. దీని హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.